నమస్తే, వెల్కమ్ టు జిల్లా రిపోర్ట్. నిర్మల్ జిల్లా కొత్తగా అయింది. ఈ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఇక్కడున్న వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలి. దామెర రాములు గారు తెరవే అధ్యక్షులు, విజయ్ కుమార్ గారు తెలంగాణ రచయితల వేదిక, గణేష్ చక్రవర్తి గారు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. ముందుగా చైర్మన్ గారు, ఇక్కడ మీరు నిర్మల్ జిల్లా కేంద్రం, ఇది జిల్లా కేంద్రానికి సంబంధించింది. ఇప్పుడున్న దానికంటే ఇది మరింత విస్తరించే క్రమంలో మీరు ఏమేం చేయబోతున్నారు? ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి కూడా చూపుతున్నారు. కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పరచాల్సినటువంటి బాధ్యత నిర్మల్ పురపాలక సంఘం పైన ఉంది. మరి పెద్ద ఎత్తున ఇప్పటికే మరి చించోలి బి నుంచి మరి సోఫీనగర్ వరకు మరి రోడ్డు విస్తరణ పనులు మరి కోసం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మంజులాపూర్ నుంచి మరి సెంట్ థామస్ వరకు 4 లేన్ విస్తరణ కూడా చేపట్టడం జరుగుతుంది. శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కాలనీల్లో మరి మౌలిక వసతుల కొరకై మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్ల కొరకు ప్రపోజల్స్ కూడా చేయడం జరిగింది. మరి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్మల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి స్థానంలో ఉంచేందుకు కూడా ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. విజయ్ కుమార్ గారు, ఈ జిల్లా డెవలప్మెంట్కు ఉన్న అవకాశాలు ఏమిటి, ఎట్లా వాటిని వినియోగించుకోవాలి? ఖచ్చితంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక నిర్మల్ ప్రాంతమే కాదు, బైన్సాలో వెనుకబడ్డ బైన్సాలో కూడా కాటన్ పత్తి ఎంతో ఉన్నప్పటికీ కాటన్కి సంబంధించిన జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా ఒక మిల్లును ఏర్పాటు చేయలేని పరిస్థితి ఇవాళ ఉన్నది. తప్పకుండా ఆ ప్రాంతంలో జిన్నింగ్ మిల్లును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నిర్మల్ ప్రాంతం పర్యాటకానికి చాలా అనుకూలమైన ప్రదేశం. నిర్మల్ కేంద్రంగా పర్యాటకానికి అభివృద్ధి చేసినట్లయితే దగ్గరలో ఉన్న కుంటాల జలపాతం కానీ, దగ్గరలో ఉన్న సరస్వతి ఆలయం కానీ, పక్కలో ఉన్న ఎస్ఆర్ఎస్పి కానీ, సదర్మాట్ ప్రాజెక్టు కానీ, ఈ నిర్మల్ చుట్టూ ఉన్న కోటలు, గోడులు, చెరువులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పర్యాటకానికి అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ యువతకు ఉపాధి చూపించినట్లయితుంది. మనం బైన్సా ప్రాంతాన్ని మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎకనామిక్స్కు మనం చేసుకోవచ్చు. ఫోకస్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, లేకపోతే వెటనరీ కానీ, లేకపోతే అగ్రికల్చర్ సంబంధించి మళ్ళీ ఒకవైపు జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉంది కాబట్టి దాని టెంపుల్ కూడా మనం చాలా ఉత్తమం. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఓన్లీ జ్ఞాన సరస్వతి టెంపుల్ కదా, ఆ రకంగా చేసుకోవచ్చు. నిర్మల్కు సంబంధించి ఏంటంటే చిత్రకళ, కళా, సాహితీ, సాంస్కృతిక రంగాలకు చాలా పేరెన్నికగలది. జానపద కళలు కానీ, చిత్రలేఖనం, కొయ్యబొమ్మలు, నిర్మల్ కొయ్యబొమ్మలు కానీ, పెయింటింగ్స్ కానీ, కవులు, కళాకారులు కానీ, లేకపోతే వీటన్నిటికి సంబంధించి ఒక మంచి ఆడిటోరియం, కళా ఆడిటోరియం ఉన్నట్టయితే చాలా బాగుంటుందని ఒక సలహా. ఆకుల సుదర్శన్, జేవీవి జన విజ్ఞాన వేదిక. విద్యాపరంగా ఇక్కడ సరి అయినటువంటి సూపర్విజన్ లేదు. ఎంతోమంది ఇక్కడ ఎంఈఓలు, ఇన్ఛార్జి ఎంఈలుగానే ఉన్నారు. ఇక్కడ ఎంఈఓలు కూడా ప్రతి మండలానికి 2 ఉండాలి. ఒకరు అకాడమిక్ సైటు, తర్వాత ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ సైడ్. ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలి. ఈ ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి అని అంటే ఇక్కడ ఈ గురుకుల పాఠశాలలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలని స్ట్రెంగ్తెన్ చేయాలి, వీటిని బాగా అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ని బలోపేతం చేయాలి. మండల స్థాయిలోనే అన్ని వ్యాధులకి నివారణకు సంబంధించినటువంటి డాక్టర్సు, ఆధునికమైన పరికరాలు, ఆ వ్యవస్థ ఉండాలి. 1000 కోట్లు ధారబోసి ఆరోగ్యశ్రీ ఇంకా ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టకుండా మండల స్థాయి లోపలనే అన్ని రకాలైనటువంటి వైద్య వసతులు ఏర్పాటు చేయాలి. అక్కడ డాక్టర్స్ ఉండాలి. రాజలింగం అడ్వకేట్. ఇక్కడ ఉన్నటువంటి సదర్మాటు, కడం, ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి దేవాలయము, కుంటాల జలపాతము, అదేవిధంగా ఇక్కడున్న కదిలి, ఇక్కడున్నటువంటి దేవస్థానాలందరినీ మొత్తం కలుపుతూ ఒక పర్యాటక కేంద్రంగా ప్రకటించడం వల్ల ఈ ఏరియా అభివృద్ధి అవుతూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఏరియాలో ఎటువంటి ఇండస్ట్రీ కూడా లేదు కాబట్టి ఒక ఇండస్ట్రీని నిర్మించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వెదురు ఏదైతుందో, ఇక్కడ ఇది అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో అనేక మంది వెదురు మీద జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. మరి అటువంటి వెదురు కావడానికి ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ రావాల్సి వస్తే మరి జీవితాలు బాగుపడతాయి. సిఐ జీవన్ రెడ్డి గారు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నిర్మల్ జిల్లాలో మీరు జిల్లా అయిన తర్వాత సెక్యూరిటీ పరంగా మీరు ఏం చేయబోతున్నారు? జిల్లా ప్రజలకు మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? అది ఇక్కడ మన జిల్లాలు చిన్న కావడం మూలంగా మన దగ్గర ఏఆర్ హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా ఇమ్మీడియట్గా ఫోర్స్ రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ను తొందరగా అది చేసే అవకాశం ఉంటుంది, తగ్గించే అవకాశం ఉంటుంది. కొత్తగా పోలీస్ స్టేషన్లు, సర్కిళ్ళు పెరగడంతో ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అమర్నాథ్
కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ విద్యాలయం కానీ ఇవన్నీ కూడా నిర్మల్ జిల్లా అయినందుకు అవి ఏర్పడి ఇక్కడి విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు కలుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. రాజు, పత్తికి సంబంధించి ప్రభుత్వ రంగంలో ఇప్పటికీ ఎటువంటి మిల్లులు కానీ ఏమీ లేవు. కాబట్టి ప్రధానంగా టెక్స్టైల్ ఇండస్ట్రీనే బైన్సా ప్రాంతంగా చేసుకొని నిర్మాణం చేస్తే ఇటు పత్తి రైతాంగానికి కానీ ఇటు వ్యాపార రీత నిరుద్యోగం తగ్గడానికి కూడా ఇదొక మంచి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలకు సంబంధించి మార్కెటింగ్ సౌకర్యం అనేది, రైతులు పండించిన పంటలు మార్కెటింగ్ సౌకర్యం అనేది లేకపోవడంతో అక్కడి నుంచి పసుపు కానీ ఇతర పంటలన్నీ కూడా మహారాష్ట్రకు తీసుకుపోయి అమ్మాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాలు అనేక పంటల్లో 50 నుంచి 60% పంట కూడా మహారాష్ట్రకు తీసుకుపోయి అమ్ముతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచేటట్టు అసలు రైతు పండించిన పంట పొలంలోనే పంటని కొనే విధంగా మార్కెటింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం రైతు దగ్గరికి తీసుకుపోవాల్సిన పరిస్థితి అవసరం ఉంది. ఎంసీ లింగన్న, పండించిన పంటను రైతులు సకాలంలో అమ్ముకోవడానికి వీలు కలిగినప్పుడు, మరి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు మరి వాటికి సరైనటువంటి గోదాములు ఏర్పాటు చేసి గిడ్డంగులు ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజాప్రతినిధుల మీద, ప్రభుత్వం మీద ఉంది. ప్రభాకర్, టీఎన్జిఓలుగా మీ సర్వీస్ ఈ జిల్లాలో ప్రజలకు ఎట్లా ఉండబోతున్నది, ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతున్నది? జిల్లాలో మరి ఇప్పటి వరకు కూడా కొంతమంది రైలు అనేది చూడని పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అది ఒక కలలాగానే మిగిలిపోతుంది. కాబట్టి మరి ఒక రైలు మార్గం ఏర్పాటు చేసినట్టయితే ఏదో నిజాం కాలంలోనే మంచిర్యాల నుంచి బాసరు వరకు ఉన్న ఇంత సీదా అంటే స్టేట్గా ఉన్న రోడ్డు ఎక్కడ లేదు. ఒక్కసారి నిలబడి చూసినట్టయితే కొన్ని కిలోమీటర్ల దూరం కూడా వంక లేకున్నటువంటి రోడ్డు ఉంది. మరి దాన్ని మరి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి మరి రైలు మార్గం ఏర్పాటు చేస్తే నేను బాగుంటుందని చెప్పి కోరుతూ. శ్రీనివాసరాజు, బాసర్ నుంచి 1917లో సర్వే చేయడం జరిగింది. రైల్వే మార్గము మహారాష్ట్ర మరియు తెలంగాణ ప్రభుత్వము ఛత్తీస్గఢ్ జగదల్దేవ్పూర్ వరకు రైల్వే లైన్ నిర్మించినట్లయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధించిన వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయని చెప్పేసి ఆ రైల్వే నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. యువతకు ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ పరికల్పన గురించి ఆలోచించాలి. అయితే ఒక్క విషయం ఏంటంటే ఉద్యోగాలు అనగానే అయితే పోలీసులు అయితే టీచర్ ఉద్యోగాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు రాబోయే కాలంలో చేపట్టబోయే డిఎస్సి పరీక్షలో కూడా జోనల్ వ్యవస్థను రద్దు చేసి కేవలం జిల్లా యూనిట్గా తీసుకొని ఉద్యోగాలు చేపడితే మాత్రం నిర్మల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి నిర్మల్ జిల్లా యూనిట్గా కాకుండా పాత ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల, నిర్మల్ను కలిపి ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే నిర్మల్ జిల్లా యువతకు కూడా ఒక ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. కాబట్టి నిర్మల్ జిల్లాను యూనిట్గా కాకుండా పాత ఆదిలాబాద్ జిల్లాతో కలిపి యూనిట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గడ్డనవాగు ప్రాజెక్టు మరి బ్యాక్ వాటర్తోని కుబీర్ మండల్, తానూర్ మండల్ అలాంటి మండలాల్లో మరి లిఫ్ట్ ఇరిగేషన్స్తో మరి వ్యవసాయాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మరి ప్రభుత్వానికి సూచిస్తూ, మరి అదేవిధంగా బాసర గోదావరి నదిపై చెక్ డ్యామ్ కట్టి అక్కడ కూడా మరి లిఫ్ట్ ఇరిగేషన్తో మరి ముదోల్ మండలాన్ని పూర్తిగా మరి నీటి రంగంలో కానీ తాగునీటికి కూడా మరి అలాంటి పథకాలు తీసుకురావాల్సిందిగా కోరుతూ, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో, మరి మెడికల్ కాలేజ్ను కూడా మరి స్థాపించాల్సిన అవసరం ఉంది. మరి వైద్య రంగంలో ఏరియా హాస్పిటళ్ళు, మరి మండలాల్లో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్లను మరి పకడ్బందీగా మంచి పరికరాలతో మంచి సిబ్బందిని కూడా ఇవ్వాల్సితే మరి ప్రజలకు మేలు కలుగుతుందని ఈ సందర్భంగా పిఆర్టీ సంఘం పక్షాన కోరుతాం. మరి నిర్మల్ జిల్లా ప్రాంతంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలంటే ముఖ్యంగా ఇటు బైన్సా నుండి కడం వరకు కూడా మరి రకరకాలైనటువంటి పరిశ్రమలు, ముఖ్యంగా మరి కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ మీద దృష్టి పెట్టింది, ఐటీ మీద. మరి చాలామంది విద్యార్థులకు కూడా అటువంటి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టయితే కూడా షార్ట్ పీరియడ్లో కూడా నిర్మల్ జిల్లా ఇంకా డెవలప్ అయిందని చెప్పి కోరుతూ. ఈ బాజిరెడ్డి, టీయూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు. వ్యవసాయ కూలీలందరూ వలసలు పోకుండా ఉండాలంటే ముఖ్యంగా నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలి. ఇప్పటికే 15 సంవత్సరాల కింద పూర్తయినటువంటి గడ్డెన ప్రాజెక్టు కింద 1 ఎకరం కూడా నీళ్లు బారడం లేదు. అదేవిధంగా మినీ శుద్ధవాగు ప్రాజెక్టు కావచ్చు. అదేవిధంగా గోదావరి మన జిల్లాలో 70-80 కిలోమీటర్ల కంటే పొడవునా ఉన్నా కూడా ఆ నీటిని మనం సద్వినియోగం చేసుకోవడం లేదు. దానితో పాటు కడెంలో ప్రాజెక్టులో
ఎక్కువ నీళ్లు కూడా తొందరలోనే నిండిపోయి తొందరగా గోదావరికి చేరుతున్నాయి. అందుకొరకు ఇక్కడ కుట్టి దగ్గర ఒక ఆనకట్ట కడితే కుంటాల వాటర్ ఫాల్లో కూడా ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండటానికి అవకాశం ఉంటుంది. కళలు సాహిత్యం విషయంలో ఇక్కడ ఈ జిల్లాలో ఏం చేస్తే బాగుంటుంది? కళాక్షేత్రం ఏర్పాటు చేయాలా. మరుగుపడిపోతున్నటువంటి ఎన్నో జానపద కళలు ఉన్నాయి, వాటన్నిటి కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఇక్కడ యొక్క ఒక పీఠం అంటే ఇవాళ సాంస్కృతిక శాఖ వాళ్ళు మామిడి హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ రమణాచార్య లాంటి వాళ్ళు కానీ ఇక్కడ ఒక తెలుగు సాంస్కృతిక పీఠాన్ని నెలకొల్పినట్టయితే ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నదని నా యొక్క సలహా. కవులు కళాకారుల విజ్ఞప్తి మేరకు మరి స్థానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మినీ స్టేడియంను త్వరలో స్టేడియంగా మార్చేటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమైనాయి. స్టేడియంలో మరి ఒక ఆడిటోరియం కూడా నిర్మించేటువంటి ఆలోచన ఉంది. మరి దాంట్లో ఒక ఆడిటోరియం, షాపింగ్ కాంప్లెక్స్ ప్లస్ మన ఆటగాళ్లకు సంబంధించినటువంటి వసతికి కూడా అదే భవనంలో ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. పత్తి శివప్రసాద్, ఈ నిర్మల్ జిల్లా లోపల అన్ని వనరులు ఉన్నాయి, కేజీ టు పీజీ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నిర్మల్లో ఒకటి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా. ఆ యూనివర్సిటీతో పరిశోధన ఫలితాలు ఇక్కడ ప్రాంతం వాళ్ళకి అందే అవకాశం ఉన్నది. తర్వాత నీటి గలగలలు కలగలలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది కాబట్టి వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలా. అట్లాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ కళల కానచ్చినటువంటి కవులకు కళాకారులు నిలమైనటువంటి ఈ నిర్మల్లో ఆడిటోరియంతో పాటు నిర్మల్ను పర్యాటక ప్రదేశంగా రూపొందిస్తే ఈ నిర్మల్ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. వేణుగోపాల్, గిరిజనుల యొక్క సాహిత్యాన్ని దాన్ని భద్రపరచాలి. ఎందుకంటే రాబోయే కాలంలో గిరిజన సాహిత్యము మరుగునపడే అవకాశం ఉన్నది. ఎందుకు అనంటే చాలా వరకు కళలు నశించిపోయినాయి. అదేవిధంగా వృత్తి కళాకారులకు కూడా చక్కటి ప్రోత్సాహం ఇవ్వాలి. నిర్మల్ జిల్లాలో 104 ఉన్నత పాఠశాలలు విద్యా విషయంలో ఆలోచించినట్టయితే 104 ఉన్నత పాఠశాలలో 12 జూనియర్ కళాశాలలు ఇప్పుడు ఉన్నాయి. చివరిగా బాసరగా గడ్డెనవాగు ప్రాజెక్ట్, కవ్వాల్ అభయారణ్యం ఇలా ఒక సర్కిట్ ఏర్పాటు చేసినట్టయితే. మాది మహారాష్ట్ర సరిహద్దులో ఉండడం వల్ల మాకు నీటి కేటాయింపులు చాలా తక్కువగా ఉండడం, మా ప్రాంతంలో ప్రాజెక్టుల యొక్క నీటి ముంపులు ఉండడం, మరి వాటికి పరిష్కారాలు ఇంతవరకు పాలకులు ఏర్పాటు చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిన విషయం. ప్రస్తుతం ఈ కొత్త జిల్లాలో అయినా ఆ సమస్యను మరి పరిష్కరించాలని, ముఖ్యంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఒక ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి మా ముదల్ ప్రాంతానికి వాటిని నీళ్లను మళ్లించి మా యొక్క బీడు భూములను ఈ కొత్త జిల్లాలో అయినా సస్యశ్యామలం చేయాలని, అలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలని కోరుతున్నాం. వెంకటేశ్వరరావు, మన జిల్లాలో తూర్పు పశ్చిమ భాగంలో అపారమైనటువంటి ఒక అడవులు ఉన్నాయి. ఈ అడవులు మరి ఆదాయాన్ని సమకూర్చేటటువంటి ఒక అడవులు. మరి ముఖ్యంగా ఖానాపూర్ ప్రాంతంలో చూసినట్టయితే భారతదేశంలోనే దొరికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక కలప ఉంది. ప్రతిరోజు ఈ కలపను స్మగ్లింగ్కు గురవుతుంది. మరి ఈ జిల్లాల పునర్విభజన వల్ల ఈ అటవీ క్షేత్రాల యొక్క స్థాయిని పెంచి వాటి యొక్క పర్యవేక్షణ చేసినట్టయితే కోట్లాది రూపాయలైనటువంటి ఒక విలువైనటువంటి ఒక సంపద మనకి మిగిలి ఈ జిల్లా అభివృద్ధికి దోహదమైందని నేను భావిస్తున్నాను. ఇక్కడ 3 విధాల టూరిజం మనకి అందుబాటులో ఉంటుంది. ఒకటి చారిత్రక టూరిజం. ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి బురుజులు, కోటలు, ఆ కోటల కింద నిక్షిప్తమైనటువంటి చారిత్రక ఆధారాలు. సెకండ్ వన్ పిలిగ్రిమేజ్ టూరిజం. తల్లి భారత సరస్వతీదేవి నుంచి దాదాపు నిర్మల్ చుట్టుపక్కల ఉన్నటువంటి మందిరాలు ఏవైతే ఉన్నాయో చాలా చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి మందిరాలు. ఇక్కడ రిక్రియేషన్ టూరిజం అంటే బాసర నుంచి పడితే ఈ గోదావరి తల్లి పరివాహక ప్రాంతం ఆల్మోస్ట్ జనారం వరకు సాధారణ కానివ్వండి, ఇక్కడ మా గోదావరి పరివాహక ప్రాంతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రిక్రియేషన్ టూరిజంకి అపారమైనటువంటి వనరు. ఈరోజు డైట్ కళాశాల నిర్మల్లో ఏర్పరిచి ఏదైతే ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం విద్యార్థుల తరపున మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా ఎన్టీ పుస్తకాల యొక్క పంపిణీ కేంద్రం కూడా తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ. కే బొజ్జన్న, నిర్మల్ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది సార్. ఇప్పటికీ ఇక్కడ 10,000 మంది నిరుద్యోగులు పీజీ చేసిన వాళ్ళు నిర్మల్లో వెళ్తారు. దయచేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సిటీకి వెళ్ళాల్సిన పరిస్థితి రాకుండా ఇక్కడ పీజీ కాలేజ్ను అప్గ్రేడ్ చేయవలసిందిగా మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నిర్మల్లో సమస్య అన్నారు, ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది.
దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు సార్ ఇక్కడ, మహిళా పోలీస్ స్టేషన్ కావాలి. ఖచ్చితంగా వాటిని ఈ చిన్న జిల్లాల్లోనైనా ఏర్పాటు చేస్తే నిర్మల్ ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగం ఆధారిత పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగం పైన ఆధారపడేటువంటి రైతుల్ని ఈరోజు బాగు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నిర్మల్ ప్రాంతం, నిర్మల్ జిల్లాలో ఎక్కువ పసుపు పండించేటువంటి రైతులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పసుపు మార్కెట్ బోర్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జగదీష్, ఇక్కడ కమర్షియల్ క్రాప్స్ వేసి డెవలప్మెంట్ కావాలి రైతులు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి, తర్వాత సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అది ఇంపార్టెంట్. రైతులు అసలు భూములు ఏ విధంగా ఉన్నాయి, వాళ్లకు ఏ విధంగా ఈ సాయిల్ టెస్ట్ ఉంది ఇక్కడ అన్నది ఎక్కడ దూర ప్రాంతాల్లో కాకుండా నిర్మల్ కేంద్రంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఒక శిక్షణా కేంద్రాన్ని శాస్త్రవేత్తలతో అప్పుడప్పుడు సెమినార్స్ లాగా చేపించి ఇక్కడ రైతులకు అవగాహన కల్పిస్తే, ఇక్కడ ఎందుకంటే నీరు చాలా ప్రధానంగా ఉంది కాబట్టి మనం మరొక ఉభయ గోదావరి జిల్లా లెక్క మనం నిర్మల్ చేసుకునే అవకాశం ఒకటి ఉంది. అలాగే సార్ ఇంకొకటి, ఇక్కడ వెటర్నరీ కూడా, అంటే వ్యవసాయం ఉంటే పశువులు ఉంటాయి, ఆటోమేటిక్ వెటర్నరీ పాలిటెక్నిక్ కూడా ఒకరిక్కడ ఏర్పాటు చేసేసి ఒక డైరీ, లైక్ ఇప్పుడు కరీంనగర్ డైరీ వాళ్ళు హైదరాబాద్కు ఎట్లయితే పాలు సప్లై చేస్తుండ్రో, రేపు నిర్మల్ పాలు, నిర్మల్ డైరీ అనే ఒక పేరుతోని పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు అన్నీ మొత్తం ప్రాంతానికి పోవాలని చెప్పి నేను మనసారిగా కోరుకుంటున్నాను సార్. ఖానాపూర్ అడవి ప్రాంతం ఉన్నాయి సార్, అక్కడ పసుపుల, ఇస్లాంపూర్, గండిగోపాల్పూర్ లాంటి ప్రాంతాల లోపల ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు. అయితే సార్ వాటికి ప్రధానమంత్రి సడక్ యోజన కింద గత 4 సంవత్సరాల నుంచి మంజూరైన ఈ అటవీ శాఖ వాళ్ళు మాకు బ్రిడ్జిలు, రోడ్లు కట్టనిస్తారు సార్. నిన్ననే కలెక్టర్గా రివ్యూ విషయాన్ని మేము చెప్పాం. ఇది మీ V6 ద్వారా అటవీ శాఖ ద్వారా నుంచి మాకు పర్మిషన్ వస్తే ఆ మారుమూల ప్రాంతం వాళ్ళకు కనీసం రవాణా సౌకర్యం జరుగుతుంది సార్. నిర్మల్ జిల్లాలో పీజీ కళాశాల ఉంది, దాంట్లో ఆర్ట్స్ సెక్షన్సే కొనసాగుతున్నాయి కాబట్టి దానిలో సైన్స్ సెక్షన్స్ కొనసాగించాలని V6 తరఫున కోరుతున్నాను. నిర్మల్ జిల్లాలో నిర్మల్ పట్టణంతో పాటు ఖానాపూర్, భైంసా ప్రధాన కేంద్రాలు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఊర్లో దాదాపుగా 50% ఏబో వ్యవసాయదారులు ఉన్నారు. పనికార పథకం పెట్టారు కానీ అది వ్యవసాయదారులకు అనుసంధానం చేస్తే వ్యవసాయదారులు కొద్దో గొప్ప చేసుకొని చిన్న సన్నకారు రైతులు బాగుపడతారు. ఇప్పుడు బైన్సా ఏరియాలో లక్ష్మణచంద మండలంలో మాత్రం గొలుసుకట్టు చెరువులు ఉన్నాయండి, బైన్సా ఏరియాలో లేవు. అది ప్రతి ఒర్రెకు, వాగుకు చెక్ డ్యాములు కట్టి వాటర్ను ఆపి చెరువులు, ప్రతి ఊరుకు చెరువు నిల్వ చేస్తే మనం కరెంటును ఆదా చేయగలుగుతాం. రాజన్న సామాజిక కార్యకర్త. ఈ జిల్లాల ఏర్పాటుతో చాలా లాభాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే విద్యా వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారులందరూ ఇక్కడనే స్థానికంగా ఉంటారు కాబట్టి పాఠశాలలు కూడా పటిష్టంగా అవుతాయి. ఈ సరస్వతి కెనాల్ని మనం అనుకుంటున్నాం కానీ దానికి ఆ సరస్వతి కెనాల్ వెంబడి, ఆ కాలువ వెంబడి ఎన్నో గన్లు ఉన్నాయి. ఆ గన్లను పూడ్చి లైనింగ్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైల్వే కనెక్టివిటీ కనుక ఉన్నట్టయితే జిల్లా యొక్క కనెక్టివిటీ పెరుగుతుంది, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి. మరి జిల్లా ఇటు ముంబైతో కానీ, హైదరాబాద్తో కానీ, ఇటు ఢిల్లీతో కానీ అనుసంధానం అవుతుందని చెప్పి ఒక ఉంది. నిజానికి ఈ చెరువులు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. రెండవది మత్స్య సంపద, చేపల పెంపకందారులకు ఆ చెరువులను కేటాయించినట్లయితే తప్పకుండా వాటిని కూడా వ్యవసాయ ఆధారిత కింద తీసుకొని మిషన్ కాకతీయ ద్వారా కూడా ఆ చెరువులను కూడా పునరుద్ధరించాలి, వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు SRSP ద్వారా బ్యాక్ వాటర్ నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా మరి నిర్మల్ నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపేటువంటి మరి పెద్ద కార్యక్రమం ఆల్రెడీ మరి సగం 27వ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు పూర్తయింది. మరి 28వది ముదోల్ నియోజకవర్గానికి కూడా SRSP బ్యాక్ వాటర్ ద్వారా 800 ఎకరాలకు సంబంధించి భూసేకరణ పనుల కొరకై మరి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. త్వరలో అది 28వ ప్యాకేజీ మరి ముదోల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హై లెవెల్ కెనాల్ పనులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా మరి 2 రహదారులు బిజీగా ఉన్నటువంటి మరి నిర్మల్ పట్టణం మీదుగా పోతుంటాయి. ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ట్రామా సెంటర్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ట్రామా సెంటర్ గురించి కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మరి నిర్మల్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఏర్పరిచి
మరి ట్రాఫిక్ సమస్యను కూడా పూర్తిగా తగ్గించి ప్రమాదాలు కూడా నివారించే అవకాశము, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి డ్రింకింగ్ వాటర్ కూడా మరి భగీరథలో, మిషన్ భగీరథలో మరి మొదటి ఫేజ్లోనే నిర్మల్ పట్టణాన్ని చేర్చడం జరిగింది. 35 కోట్ల రూపాయలతో మరి నిర్మల్ పట్టణంలోని ప్రతి మూలకు మరి వాటర్ ఫెసిలిటీ అందే విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ను అప్గ్రేడ్ చేసి మరి మరింత మెరుగైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా జరుగుతుంది. టూరిజంలో కూడా అడగడం జరిగింది. మరి హిస్టారికల్ ప్లేసు మరి ఇప్పుడు నిర్మల్లో ఉన్నటువంటి కోటగోడలన్నింటినీ కూడా షామ్గఢ్ కానివ్వండి, మరి కిల్లాగుట్ట కానివ్వండి, బత్తీస్గఢ్ కానివ్వండి, బుర్జులు కానివ్వండి, ఇసురాల గుట్ట, మరి చాలా రకాలైనటువంటి నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్తో పాటు మరి పిలిగ్రిమ్ సెంటర్సు, బాసర్ కానీ, మరి మనకి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి కదిరా దేవాలయం కానివ్వండి, మరి ఇవన్నీ దేవాలయాలతోటి ఒక ప్యాకేజ్ ఏర్పరిచి మరి ఆ ప్యాకేజ్ ద్వారా కూడా సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ను కూడా మరి ఇక్కడికి తీసుకొచ్చి టూరిజంను డెవలప్ చేసేటువంటి ఆలోచన ఉంది. దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. ఉద్యోగాల భర్తీ కూడా మరి చాలామంది అడగడం జరిగింది. ఉద్యోగాల భర్తీ దశల వారీగా చేయడం జరుగుతుంది. మరి మున్సిపాలిటీలో చూసినట్టయితే ఇంతకుముందు మా మున్సిపల్ పాలకవర్గం వచ్చినప్పుడు కేవలం ఇక్కడ ఒక ఏఈతో మాత్రమే పనులు చేసుకునేవారం. ఈరోజు ఒక 4 ఏఈలతో పాటు ఒక డిఈ పూర్తి స్థాయి సిబ్బంది రావడం జరిగింది. అదేవిధంగా టీపీఎస్లు, టీపీపీఓలు కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగింది. అదేవిధంగా శివారు ప్రాంతాల అభివృద్ధి గురించి కూడా మరి అడగడం జరిగింది. శివారు ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇప్పటికే వారందరికీ కూడా వాటర్ ఫెసిలిటీస్, పైప్ లైన్ లేసి ఇవ్వడం జరిగింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయించడం జరిగింది. విద్యుత్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిధుల కొరతతో మరి కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయినాం. నూతన జిల్లా ఏర్పడినందువలన మరి ప్రత్యేక నిధులు ఆశిస్తున్నాం. మరి నూతన జిల్లా ఏర్పడడం వలన అర్బనైజేషన్ వేగంగా జరుగుతుంది. దానికి తమిళనాడు, మహారాష్ట్ర ఉదాహరణ. 40% మందికి జనాభా పైగా ఈరోజు అర్బన్లో మరి మున్సిపాలిటీలో ఉండడం జరుగుతుంది. మరి ఇది నిర్మల్ పట్టణం 1,35,000 జనాభా ఇప్పుడు మొన్న జరిగినటువంటి సకల జనుల సర్వేలో మరి తేలింది. రాబోయే రోజుల్లో 2 లక్షల పైన జనాభా నిర్మల్ పట్టణంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి వారికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పరిచేందుకు మనం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా ఆధారంగా మాత్రమే మరి నిధులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి తమిళనాడుకు, మహారాష్ట్రకు ఏ విధంగా అత్యధికటువంటి నిధులు పోయాయో అదేవిధంగా ఈ అర్బనైజేషను జిల్లాల ఏర్పాటు వలన మనకు కూడా చాలా ఎక్కువగా నిధులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అది రావడం జరుగుతుంది, అభివృద్ధి కూడా కావడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ భవనం కూడా మరి పెద్దలు ఇందిరాకాంత్ రెడ్డి గారు పర్సూ చేయడం జరుగుతుంది. ఈ టర్మ్లో ఖచ్చితంగా అంబేద్కర్ భవనం నిర్మాణం జరుగుతుంది. చెరువులను రక్షించడానికి కూడా ఇప్పుడు నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ధర్మసాగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసి మరి నిర్మల్ పట్టణ ప్రజలకు పార్కు లేని కొరతను మరి దాని ట్యాంక్ బండ్ ద్వారా తీర్చడం జరుగుతుంది. మరి 6 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదలైనవి. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి ఎస్టిమేట్స్ మరి డిజైనింగ్ కూడా కంప్లీట్ అయ్యి మరి టెండర్ దశల్లో ఉంది. కాబట్టి అతి త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా మిషన్ కాకతీయలో మరి బంగల్పేట చెరువును కూడా చేర్చి మరి ఆ చెరువు యొక్క పూడిక తీసి మరి దాన్ని కూడా రక్షించేటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. మరి పంచరోడ్ చెరువు యొక్క మరి దాన్ని కూడా బ్యూటిఫికేషన్ కొరకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. దాన్ని కూడా ఖచ్చితంగా రక్షించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సరిహద్దు బౌండరీని కూడా ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఇది నిర్మల్ జిల్లా రిపోర్ట్. నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో ఎదగడానికి దీని ముందున్న అవకాశాలు, అన్ని రకాల అభిప్రాయాలు మనకు వచ్చినాయి. ఇందులో కొంతలో కొంత అమలు చేసినా సరే ఖచ్చితంగా నిర్మల్ జిల్లా అన్ని రంగాలలో ముందుండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.